మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీ పిల్లల్ని ఇందాక అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటున్నారు. మా అబ్బాయి గాడికి చిన్నగాడికి మా వాడికి అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం ఉండకూడదు సార్. అంటే మా ఇంట్లో ఎవరన్నా పవన్ కళ్యాణ్ అన్నారు కదా అందుకని అంటున్నాను. వాడు అనుకున్నాడు వాడు ఇయ్యాలా విన్నా నేను వాడు తప్పే ఉంది సార్. బన్నీ మా హీరోనే, చరణ్ మారిన, ఎన్టీఆర్ మా హీరోనే, అందరూ మా హీరోలే కదా సార్. అనట్లేదు తప్పన. మా నాన్నకి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే. మా నాన్న ఎన్టీఆర్ అంటే ఏ హీరో రా అంటాడు మా నాన్న. దానికి నేనేం చెప్తా. నాకు ఎన్టీఆర్ ఆయన కూడా నాకు 2 సినిమాలు చేశాడు. ఆయన అంటే నాకు ఇష్టం. అమ్మ నాన్న దగ్గరికి వస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడారా? అందరు వచ్చి అందరు హీరోలు మా ఇంటికి వచ్చారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని టచ్ చేశారు. ఎన్టీఆర్తో చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ చరణ్తో టచ్ చేశారు. మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేస్తున్నారు? చేస్తా సార్. అఖిల్తో 2వ సినిమా చేద్దాం అనుకున్నా, ఎందుకో మెటీరియల్ కావాలి. అది చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో చేయకూడదంటూ ఏమీ లేదు సార్. ఏమేం చేస్తాం. మా లాంగ్ జర్నీ ఇంకో 40-50 ఏళ్ళు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమే. నేను ఇంకో 20 ఏళ్ళ పాటు నేను సినిమాలు తీస్తాను. తర్వాత నా కొడుకు వచ్చి సినిమాలు తీస్తాడు. మేము స్టూడియో కడతాను. నేను బ్రహ్మాండమైన స్టూడియో కడతా హైదరాబాద్లో. అందుబాటులో చిన్న నిర్మాతలకి అందరికి అందుబాటులో మంచి స్టూడియో కడతాను నేను శంషాబాద్ దగ్గర. వెరీ గుడ్. ఓకే. ఎనీవే సార్, మంచి ఏమంటారు, చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలామంది ఎవరికి ఇవన్నీ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. అట్లనే నాకు చాలా థ్యాంక్స్. కానీ మీ ఫాలోఅప్ చాలా ఆశ్చర్యం సార్. నేను మిమ్మల్ని చూడలేదు. మీరు నన్ను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంటే మీ క్వాలిటీస్ కొన్ని నాలో ఉంటాయి. ఎట్లా? నేను ఒక పని అంటే దాన్ని వెంట పడతా సార్. ఓకే. దాని అంతా చూస్తా దాన్ని అయ్యేదాకా. అది ఏ పనైనా అయిపోవాలంతే. నాకు నా జీవితంలో ఓటమి మీద ఉండకూడదు. ఓడిపోను. బండ్లా గణేష్ అనేవాడు ఓడిపోడు ఎప్పుడు. పాసిబుల్. ఒకరోజు లేట్గా వెళ్ళవచ్చు, గెలుస్తా. గెలిచి తీరుతా అంతే. అది మీరు 20 మంది ఇంటర్వ్యూ అడిగారు నన్ను. మీ దగ్గర నుంచి కూడా 4-5 అడిగారు. కానీ మీరు నన్ను మీ మీకే ఇంటర్వ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను నేను. నాకు నచ్చింది మీ క్వాలిటీ. నా క్వాలిటీస్ ఎదుటాడులో ఉంటే నాకు ఇష్టం సార్. మన పని మనకన్నీ దగ్గరికి రావు సార్. పని దగ్గరికి మనం వెళ్ళాలని ఫీల్ అవుతాను నేను. నేను అట్లా వెళ్తా. మీరు అన్నారు ఇందాక ఢిల్లీ వెళ్తుంటావంట అది అని. ఒకసారి ఇప్పుడు మీరు నాలాంటి ఢిల్లీ వస్తే ప్రపంచ విద్యారా అని తెలుస్తుంది. నన్ను భారత ప్రధాని దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నన్ను పేరు పెట్టి పిలుస్తారు సార్. నేను ఎవరిని అడ్రస్ లేని కేర్ ఆఫ్. నాది అడ్రస్ లేదు. నా ఇల్లు నేను కట్టుకున్నాను. నా ఇమేజ్ నేను తెచ్చుకున్నాను. అవును. మా నాయన ఎవరికి తెలియదు. మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. రేపు నా పిల్లలకు తెలుసు. నా పిల్లలకి చేతి బండ్లా గణేష్ కొడుకులాడు. నేను నాగేశ్వరరావు కొడుకుని. నేను బిల్డ్ చేసుకున్న ఈ ఎంపైర్ని 100 ఏళ్ళు ఉండాలని ఆశతో ఎంపైర్ కట్టుకున్నాను ఆలోచించాను. అది రామానాయుడు గారి ఫోటో ఎందుకని అడిగారు. రామానాయుడు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు సార్. అవును. లెజెండరీ పర్సన్ ఆయన. నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి నాకు అర్హత, నాకు గౌరవం అది. మొత్తానికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బయట జనాలు అనుకున్నట్టుగా గణేష్ గారు ఏం పడిపోలేదు, ఏమీ అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మంచి సినిమాలతో రావాలని, మంచి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని చెప్పాక మీకు మీ ద్వారా కూడా చెప్తున్నా. మంచి కథలు ఉన్న డైరెక్టర్లు, కొత్త వాళ్ళు మంచి బడ్జెట్తో వచ్చి కొత్త సినిమా మంచి తీసుకొస్తే సంవత్సరానికి 3 4 ఎంతమంది డైరెక్టర్లను పరిచయం చేస్తా. నా సంస్థలో ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఉండాలి. బండ్లా గణేష్ పరిచయం చేశాడని ఒక్కసారి దిల్ రాజుని చూస్తే నాకు అదే ఈర్ష్య. నాకు రాజన్న భలే కొత్త వాళ్ళని పరిచయం చేశాడని. చాలా గ్రేట్ ఆ విషయం. అవును. ఇప్పుడు ఒక సుకుమార్ కానీ, ఒక బోయపాటి సీన్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, మన శ్రీకాంత్ అడ్డాల కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ పరిచయం చేశాడు దిల్ రాజు. ఆ తృప్తి ఉంటుందిగా. అది నేను చేయలే, నేను చేస్తా ఇప్పుడు. అట్లా ఒక 10 మంది నా ప్రాడక్ట్లు ఉండాలి.
మంచి ఉద్దేశం సార్, మీ ఉద్దేశం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సక్సెస్ అవుతుంది సార్, కాదు నాకు మైండ్లోకి రావాలి కానీ సక్సెస్ కాకపోవడం ఎక్కడ ఉంది. ఐడ్రీ మనస్ఫూర్తిగా కొడుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.